నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించిన ప్రధాని మోదీ S-14 స్థావరం ముందు ఫోటోతో పాక్ తప్పుడు ప్రచారానికి చెక్. సైన్యం కొట్టిన దెబ్బకు శత్రు స్థావరాలు మట్టిలో కలిసిపోయాయి. త్రివిధ దళాల సామర్థ్యం ప్రపంచాన్ని నిబెరపరిచిందన్న మోదీ. పీఓకేను పాకిస్తాన్ ఖాళీ చేసే అంశమే మిగిలి ఉందన్న కేంద్రం. పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గమని మరోసారి స్పష్టీకరణ. 1,34,208 కోట్ల ఆదాయ ఆర్జన లక్ష్యంగా పనిచేయాలి. 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధానికి సీఎం నిర్దేశం. మద్యం కేసులో మరో నిందితుడు గోవిందప్ప బాలాజీ అరెస్ట్. మైసూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న పోలీసులు. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంలో చుక్కెదురు. ముందస్తు బెయిల్పై హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం. అండమాన్ నికోబార్ దీవుల్ని తాకిన నైరుతి రుతుపవనాలు మే 27కు కేరళలోకి ప్రవేశిస్తాయన్న వాతావరణ శాఖ. భారత పౌరులను చంపిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఏ మూలన నక్కినా వారి స్థావరాల్లోకి చొరబడి మరీ మట్టి కరిపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. పంజాబ్లోని అదంపూర్ వైమానిక స్థావరంపై దాడి చేశామనే పాకిస్తాన్ ప్రచారం తప్పు అని నిరూపిస్తూ అక్కడ పర్యటించిన ప్రధాని మోదీ S-400 ముందు నిలబడి సైనికులకు సెల్యూట్ చేశారు. ఉగ్రవాదులైనా పాకిస్తాన్ సైన్యమైనా మరోసారి దాడికి తెగబడితే నామరూపాలు లేకుండా చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా జరిపిన దాడుల్లో అదంపూర్ వైమానిక కేంద్రంపై దాడి చేయడంతో పాటు S-400 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామన్న పాకిస్తాన్ ప్రచారాన్ని ప్రధాని మోదీ తిప్పికొట్టారు. ఇవాళ పంజాబ్లోని జలంధర్ జిల్లాలో ఉన్న అదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించడం సహా అక్కడ మోహరించిన S-400 గగనతల రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సెల్యూట్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో ముచ్చటించిన ప్రధాని వారిని అభినందించారు. దాదాపు గంటన్నరకు పైగా వైమానిక కేంద్రంలో గడిపిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత వైమానిక దళ సిబ్బందితో కలిసి పెద్దపెట్టిన భారత్ మాతాకి జై, జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపమైన వీర సైనికులతో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం కలిగించిందన్న ప్రధాని మోదీ దేశ రక్షణ కోసం సైనిక బలగాలు జరిపే ప్రతి చర్యకు ప్రజలంతా ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ భారత ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసిందని వివరించారు. जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं. जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें निशाने पर पहुंचती हैं, तो दुश्मन को सुनाई देता है भारत माता की जय. जब रात के अंधेरे में भी जब हम सूरज उगा देते हैं, तो दुश्मन को दिखाई देता है भारत माता की जय. जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती है, तो आकाश से पाताल तक एक ही बात गूंजती है भारत माता की जय. భారత సైన్యం శౌర్య పరాక్రమాలతో ఆపరేషన్ సింధూర్ నినాదం ప్రపంచమంతా మారుమోగుతోందన్న ప్రధాని ఈ పరాక్రమం త్రివిధ దళాల త్రివేణి సంగమమని తెలిపారు. ऑपरेशन सिंदूर कोई सामान्य सैन्य अभियान नहीं है. ये भारत की नीति, नियत और निर्णायक क्षमता की त्रिवेणी है. भारत बुद्ध की भी धरती है और गुरु गोविंद सिंह जी की भी धरती है. धर्म की स्थापना के लिए शस्त्र उठाना ये हमारी परंपरा है. आपने पाकिस्तानी फौज को भी बता दिया है पाकिस्तान में ऐसा कोई ठिकाना नहीं है जहां बैठकर आतंकवादी चैन की सांस ले सके. घर में घुसकर मारेंगे.
और बचने का एक मौका तक नहीं देंगे। భారత సేనల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందు పాక్ ఎప్పటికీ సరితూగలేదన్న మోదీ ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అద్భుతంగా ఉపయోగించామని తెలిపారు. हमारी एयरफोर्स ने पाकिस्तान में इतना डीप आतंक के अड्डों को टारगेट किया, ये सिर्फ एक मॉडर्न टेक्नोलॉजी से लेस प्रोफेशनल फोर्स ही कर सकती है। पाकिस्तान में आतंकी ठिकानों और उनके एयरबेस ही तबाह नहीं हुए, बल्कि उनके नापाक इरादे और उनके दुस्साहस दोनों की हार हुई है। ऑपरेशन सिंदूर से बौखलाए दुश्मन ने इस एयरबेस के साथ साथ हमारे अनेक एयरबेस पर हमला करने की कई बार कोशिश की, लेकिन हर बार नाकाम हो गए। త్రివిధ దళాల మధ్య సమన్వయం అద్భుతమని కొనియాడిన ప్రధాని మోదీ మళ్లీ ఉగ్రదాడి జరిగితే భారత్ ఎలా జవాబిస్తుందో పాక్కు అర్థమైందని పేర్కొన్నారు. आतंक के विरुद्ध भारत की लक्ष्मण रेखा अब एकदम स्पष्ट है। अगर पाकिस्तान ने फिर से आतंकी गतिविधि या सैन्य दुस्साहस दिखाया तो हम उसका मुंह तोड़ जवाब देंगे। आपको ये हौसला, ये जुनून, ये जज्बा ऐसे ही बरकरार रखना है। हमें दुश्मन को याद दिलाते रहना है, ये नया भारत है। ये भारत शांति चाहता है, लेकिन अगर मानवता पर हमला होता है तो ये भारत युद्ध के मोर्चे पर दुश्मन को मिट्टी में मिलाना भी अच्छी तरह जानता है। इसी संकल्प के साथ आइए भारत माता की ఉగ్రవాదులను అణిచివేయడమే భారత్ ప్రాథమిక లక్ష్యమని ఎంఈఏ అధికారి ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక చర్చలు తప్ప ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించదని తేల్చి చెప్పారు. పీఓకేను పాక్ ఖాళీ చేసే అంశం మాత్రమే మిగిలి ఉందన్నారు. It was that India was responding to the 22nd April terrorist attack by targeting the terrorist infrastructure. However, if the Pakistani armed forces fire, Indian armed forces will fire back. If Pakistan stops, India will also stop. This was also the message that was conveyed to the Pakistani side at the time of the commencement of Operation Sindoor, which was not heeded to by the Pakistani side at that time. Now, as per CCS decision that I referred to of 23rd April, India will keep the treaty in abeyance until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. Please also note that climate change, demographic shifts and technological changes have created new realities on ground as well. Kandarmi had a question regarding trade matters. From the time of Operation Sindoor commenced on 7th May till the understanding on cessation of firing and military action on 10th May, Indian and US leaders. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కశ్మీర్ షోపియాన్ జిల్లా షుక్రూ కెల్లర్ అటవీ ప్రాంతంలో 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. హతుల్లో ఒకరు కేటగిరీ ఏ ఉగ్రవాదని, లష్కరే తోయిబా కమాండర్ అని సైనిక అధికారులు వెల్లడించారు. పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏర్వేతపై సైన్యం దృష్టి సారించింది. జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ జిల్లా షుక్రూ కెల్లర్ అటవీ ప్రాంతంలో 3 ఉగ్రవాదులను భద్రతా బలాలు మట్టుబెట్టాయి. నిఘా సమాచారం మేరకు తొలుత కుల్గాం ప్రాంతంలో భద్రతా బలగాలు జల్లెడపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు తారసపడి కాల్పులు జరపగా భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. తరువాత అవి షోపియాన్కు విస్తరించాయి. ఉగ్రమూకలను మట్టుబెట్టేందుకు ఆర్మీ, పారామిలిటరీ బలగాలు కొన్ని గంటల పాటు ఈ ఎన్కౌంటర్లో
పాల్గొన్నాయి. దీనికి ఆపరేషన్ కెల్లర్ అని పేరు పెట్టారు. హతుల్లో 2 భద్రతా బలగాలు గుర్తించాయి. వారిలో ఒకరు లష్కరే తోయిబాకు చెందిన కేటగిరీ ఏ ఉగ్రవాది టాప్ కమాండర్ షాహిద్ కుట్టాయ్ అని అధికారులు వెల్లడించారు. 2023లో లష్కరే తోయిబాలో కుట్టాయ్ చేరాడని, అధిక సంఖ్యలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని చెప్పారు. హిరాపురా ప్రాంతంలో 2024 మే 18న స్థానిక బీజేపీ సర్పంచ్ హత్యలో అతని ప్రమేయం ఉందని తెలిపారు. గత నెలలో భద్రతా దళాలు కూల్చివేసిన ఉగ్రవాదుల ఇళ్లల్లో షాహిద్ కుట్టాయ్ ఇల్లు కూడా ఉందని వివరించారు. మరొక ఉగ్రవాదిని షోపియాన్కు చెందిన ఆద్నాన్ షఫీదార్గా గుర్తించారు. అతడు 2024లో లష్కరేలో చేరాడని, కేటగిరీ సి ఉగ్రవాది అని అధికారులు తెలిపారు. 2024 అక్టోబర్లో వాచి అనే ప్రాంతంలో స్థానికేతర కార్మికుడి హత్యకు పాల్పడ్డాడని భద్రతా వర్గాలు వెల్లడించాయి. పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్ పాక్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆపరేషన్ సింధూర్తో పాక్కు భారత్ గట్టి బుద్ధి చెప్పింది. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సడలుతున్న వేళ రాజస్థాన్లో సాధారణ స్థితి నెలకొంటోంది. జైపూర్లోని బికనీర్, శ్రీ గంగానగర్, జోధ్పూర్లో విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయి. పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతానికి బ్లాకౌట్ ఎత్తివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రాత్రుళ్లు పలు వ్యాపారాలు, మార్కెట్లపై ఉన్న నిషేధాన్ని సైతం వెంటనే ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఏ ఆపద వచ్చినా జిల్లాల యంత్రాంగంతో సహా ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మైసూరులో అరెస్టు చేసి విజయవాడకు తీసుకురానున్నారు. ఈ కేసులో గోవిందప్పను ఇటీవలే సిట్ నిందితుడిగా చేర్చింది. మద్యం స్కామ్లో అక్రమంగా వచ్చిన నగదును పలు మార్గాల్లో తరలించడంలో కీలక పాత్ర పోషించారని దర్యాప్తులో తేలింది. జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో నిందితుడు గోవిందప్ప బాలాజీని మైసూరులో సిట్ అదుపులోకి తీసుకుంది. 3200 కోట్ల మేర కుంభకోణం జరిగిందని, ఇందులో భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కీలకంగా వ్యవహరించారని సిట్ ఆరోపిస్తోంది. ఈయనతో పాటు నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సైతం నిందితులుగా చేర్చింది. ఇప్పటివరకు అరెస్టైన 4 నిందితుల రిమాండ్ రిపోర్టుల్లోనూ కుంభకోణంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల ప్రమేయం గురించి సిట్ స్పష్టంగా వెల్లడించింది. A1 రాజకేశిరెడ్డి, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి తదితరులతో కలిసి కుంభకోణంలో భాగస్వాములయ్యారని, సిండికేట్లో వీరిది ప్రధాన పాత్రని గుర్తించింది. నిందితులుగా చేర్చిన వెంటనే ముగ్గురు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఉపశమనం లభించలేదు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న సిట్ ఇదే కేసులో మొదటి నుంచి ప్రమేయం ఉన్న వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో మైసూరులో గోవిందప్ప బాలాజీని అరెస్టు చేసింది. బాలాజీని మైసూరు నుంచి విజయవాడకు తీసుకురానున్నారు. విజయవాడ సిట్ కార్యాలయంలో విచారించి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. చిత్తూరు జిల్లా వీకోటకు చెందిన గోవిందప్ప జగన్ సతీమణి భారతీ డైరెక్టర్ గా ఉన్న భారతీ సిమెంట్స్ లో 2010 ఏప్రిల్ 30 నుంచి పూర్తికాలపు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ కార్యకలాపాల బాధ్యతలను చూస్తున్నారు. చార్టెడ్ అకౌంటెంట్ అయిన బాలాజీ ముడుపుల సొమ్మును రూటింగ్ చేసి వేర్వేరు సంస్థల్లోకి మళ్లించటంలో మాస్టర్ మైండ్ గా వ్యవహరించారని సిట్ గుర్తించింది. రాజకేశిరెడ్డికి చేరిన మద్యం అక్రమ నగదును అంతిమ లబ్దిదారునికి చేర్చడంలో గోవిందప్ప ప్రముఖ పాత్ర పోషించారన్న సిట్ ఆయనను విచారిస్తే ఎవరి ఆదేశాల మేరకు ఎవరికి లబ్ది కలిగించారో తేలుతుందని భావిస్తుంది. కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కోసం సిట్ గాలిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్పై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులోనూ నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టునే ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మిథున్ రెడ్డికి గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. కేసులో మిథున్ రెడ్డిని
అప్పటికీ నిందితుడిగా చేర్చకపోవడం, అతన్ని అరెస్టు చేసే ఉద్దేశం లేదని అధికారులు చెప్పడంతో మిథున్ రెడ్డి ముందస్తు పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును మిథున్ రెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు. ఈ కేసులో ప్రస్తుతం మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో మెరిట్స్ ఆధారంగా మళ్లీ విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది. గతంలో మిథున్ రెడ్డికి ఇచ్చిన మధ్యంతర రక్షణను కూడా సుప్రీంకోర్టు తొలగించింది. మిథున్ రెడ్డి బెయిల్పై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయబోమని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రహత్గి హామీ ఇచ్చారు. అందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి పిటిషన్పై విచారణను ముగించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,34,208 కోట్లు ఆదాయార్జనను ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ఆదాయార్జన శాఖలపై సమీక్షించిన సీఎం లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల ఉంటుందన్నారు. 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆదాయార్జన శాఖల అధికారులతో ఆయన భేటీ అయ్యారు. బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే ముందున్న పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని, ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా 2-3 నెలల్లో వ్యవస్థ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చే అక్రమ మద్యాన్ని రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మద్యం సరఫరా దగ్గర నుంచి అమ్మకం వరకు రియల్ టైంలో ట్రాక్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎర్రచందనం నిల్వలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 1,000 కోట్ల విలువైన ఎర్రచందనం నిల్వలు ఉన్నందున దీన్ని విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించవచ్చని సూచించారు. ఎన్ని టన్నుల ఎర్రచందనం నిల్వలున్నాయి, వాటి విలువ ఎంత అనే దానిపై కమిటీ స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, గనులు, అటవీ ఇలా అన్ని రకాల ఆదాయాలు కలిపి 2025-26 సంవత్సరానికి 1,34,208 కోట్లు సొంత ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పోల్చుకుంటే ఏపీలో ఎక్సైజ్ ఆదాయం ఇప్పటికీ తక్కువగానే ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి 2,116 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది ఎక్సైజ్ ద్వారా 33,882 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఏడాదిలో తీసుకువచ్చిన పాలసీలను పటిష్టంగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయ వనరులు పెంచుకొని తన కాళ్లపై తాను నిలబడాల్సిన అవసరం ఉందని, అప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు విరివిగా నిధులు ఖర్చు చేయగలమని చంద్రబాబు అన్నారు. 1-2 శాఖలు ఏడాది కాలంలో అనుకున్నంత పురోగతి సాధించలేదని, ఆయా శాఖల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆయా సంస్థలకు అనుమతులు త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల ఉన్నతాధికారులతో లోకేష్ సమీక్షించారు. ఇప్పటిదాకా 91 ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 91,839 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1,41,407 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయని లోకేష్ వివరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాట్లు వేగవంతం చేయాలన్నారు. ఈ నెలాఖరుకు వాట్సాప్ ద్వారా పౌర సేవల సంఖ్యను 400 రకాలకు విస్తరించాలన్నారు. జూన్ 9-10 తేదీల్లో విశాఖలో జరిగే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగణంలో 37 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైందని అధికారులు గుర్తించారు. కొత్త భవన నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టారు. అక్రమ నిర్మాణాల్లో 2 ప్రార్థనా మందిరాలను తొలగించాల్సిన అవసరం వచ్చింది. ఈ క్రమంలో తలెత్తిన అభ్యంతరాలపై సీఎం ఆరా తీశారు. స్థానికులు అక్కడ ఏర్పాటు చేసుకున్న ప్రార్థనా మందిరాల తొలగింపు విషయంలో సంయమనం పాటించాలని స్పష్టం చేశారు. ఆయా మతాల వారి మనోభావాలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని చంద్రబాబు సూచించారు. సీఎం ఆదేశాలతో ఏపీ భవన్ ప్రాంగణంలో నిర్మాణాల తొలగింపు ప్రక్రియ నిలిపివేశామని అధికారులు తెలిపారు.
సరిహద్దు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఓదార్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండా వెళ్లిన జగన్ బాధిత కుటుంబానికి పార్టీ తరఫున 25 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అమర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ప్రకటించినందుకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. మురళీ నాయక్ చిన్నవాడైన రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా పూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో. ఏ జవాన్ చనిపోయినా కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళీ కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు. 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. ప్రజల కోసం పోరాడుతున్న సైనికులకు దేవుళ్ల ఆశీస్సులుండాలని కాంక్షిస్తూ జనసేన నేతలు రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పూజలు నిర్వహించారు. యుద్ధ క్షేత్రంలో సైనికులకు బలమివ్వాలని అభిషేకాలు చేశారు. విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్, మండలి విప్ హరిప్రసాద్ పూజలు నిర్వహించారు. కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా తోడుగా ఉంటాం. ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారు ముందుకు వేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా, వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలి వేసింది. కాల్పులు విరమణ జరిగినాక కూడా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు ప్రార్థించింది అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని కోరడం జరిగింది. ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్న తరుణంలో మరొకసారి రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేసే ఒక గొప్ప అవకాశంగా మేము భావించుకుంటూ ముందుకెళ్తున్నాం. దేశంలో ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం తీపి కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న కేరళను తాకే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు సైతం విస్తరించాయని తెలిపింది. ఈ ప్రభావంతో నికోబార్ దీవుల్లో గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని వివరించింది.